మిత్రమా, ఎందుకు నిన్ను నువ్వే తక్కువ అంచనా వేసుకుంటావు? ఎందుకు పక్కవాడితో పోటీ? ఎడమ చేతి తినడానికి పనికిరాదని ఆ చేతి నరికేస్తావా? చెప్పు మిత్రమా. వాడు గొప్పోడు కావచ్చు, అంతేగాని నువ్వు పనికి మాలిన వాడివి మాత్రం కాదు కదా. నీ గొప్పతనం నీది. నిన్ను నువ్వు తక్కువ చేసుకున్నంతకాలం పక్కోడు గొప్పగానే కనిపిస్తాడు మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, తలరాతో విధిరాతో ప్రేమించే భార్య ఉండదు, లేకపోతే ప్రేమించే భర్త ఉండడు. దాని అర్థం ఇంకో తోడు వెతుక్కోమనని కాదు మిత్రమా, లేకపోతే పక్కదారి పట్టమని అర్థం కాదు. వాళ్లకు నచ్చినట్టుగా మారాలి, లేకపోతే మనకు నచ్చినట్టుగా మార్చుకోవాలి. ప్రేమ దొరకలేదని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే క్షమించరాని తప్పే అవుతుంది, కానీ సరైన నిర్ణయం మాత్రం కాదని తెలుసుకో మిత్రమా. ఒక్క విషయాన్ని మర్చిపోవద్దు మిత్రమా. కష్టాలకు భయపడి భగవంతుణ్ణి పూజించొద్దు. కష్టమైన నష్టమైన తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించమని ఆ భగవంతుణ్ణి పూజించు మిత్రమా. ఎందుకంటే స్వర్గంలో అన్నీ ఉన్నాయి కానీ చావు లేదు. భగవద్గీతలో అన్నీ ఉన్నాయి కానీ అబద్ధాలు లేవు. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత లేదు మిత్రమా. కాదంటారా? కానీ ఈరోజు అందరి దగ్గర అన్నీ ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు మిత్రమా. 4 రోజులు బ్రతుకు కోసం నలుగురిని విమర్శిస్తావు. 3000 నోట్లోకి వెళ్ళడానికి 7 లోకాలతో పోరాడతావు. చివరికి మిగిలేది బూడిదేనని తెలుసుకోలేక ఎందుకనో ఆరాటపడతావు మిత్రమా. ఆ సిద్ధాంతం ఈ సిద్ధాంతం అంటూ అలుపెరగని పోరాటం చేస్తావు. ఇవన్నీ మిథ్య అని తెలుసుకుని బ్రతికిన నాళ్ళు 10 మంది మేలు కోరి కలిసి బ్రతకడమే కదా మేలైన విధానం. మిత్రమా, ఒక విషయాన్ని గుర్తుంచుకో. సింహంలా పరిగెత్తాలని అందరికీ కుతూహలమే, కానీ సింహం నుండి సైతం తప్పించుకునే జింక చాకచక్య నేర్చుకోవడం కొందరికి సాధ్యం మిత్రమా. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతి దానికి ఒక సమయం ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటుంది మిత్రమా. అది రానిదే మనం ఎంత తాపత్రయం పడినా, ఎంత ఆరాటపడినా ఎటువంటి ప్రయోజనం అస్సలుండదు మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో. ఉప్పుని కూరలో వేస్తే రుచి పెరుగుతుంది కదా అని పాలలో వేస్తే పనికి రాకుండా పోతాయి కదా. కాబట్టి పదార్థాన్ని బట్టి అవసరం, పనిని బట్టి ప్రాముఖ్యత ఉంటాయి. నువ్వు ఎంత గొప్పవాడైనా సరే నీ అవసరం లేని దగ్గర నువ్వు మౌనంగా ఉన్నప్పుడే నీ యొక్క విలువ పెరుగుతుందని గుర్తించుకో మిత్రమా. నీ గురించి పక్క వాళ్ళు తప్పుగా మాట్లాడుకుంటున్నారని తెలిసి బాధపడద్దు. భవిష్యత్తులో వాళ్ళు మన గురించి గొప్పగా మాట్లాడుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించు మిత్రమా. మన కోపాన్ని పొదుపుగా వాడితే మన జీవితం అంతా సక్రమంగా ఉంటుంది. అతిగా వాడితే అంతా గందరగోళంగా ఉంటుంది. నిజాయితీగా ఉండడం కూడా ఒక యుద్ధం లాంటిదే. ఆ యుద్ధంలో ఒంటరిగా నిలబడడం ఎంత కష్టమో, సమాజంలో నిజాయితీగా ఉండడం కూడా అంతకంటే ఎక్కువ కష్టం మిత్రమా. లైఫ్ చాలా చాలా విచిత్రమైనది. ఎందుకంటే ఎవరితో ఎవరు ఎంతకాలం కలిసి ఉంటారనేది తెలియదు కదా. కళ్ళు మసగ్గా కనిపిస్తే కళ్ళని శుభ్రం చేసుకుంటే సరిపోతుంది, కానీ అందరూ తప్పుగా కనపడుతుంటే శుభ్రం చేసుకోవాల్సింది నీ అంతరంగాన్ని మిత్రమా. నీవు ఏ విధంగా అయితే ఆలోచిస్తావో అదే విధంగా నీ జీవితం రూపుదిద్దుకుంటుంది. గొప్ప జీవితం కావాలంటే ఇంకా గొప్పగా ఆలోచించాలి మిత్రమా. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్తదాన్ని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు మిత్రమా. తప్పక విజయం నీదే అవుతుంది. కాదంటారా? మిత్రమా, నీ చేతిలో డబ్బు, నీ నోటి మాట రెండూ విలువైనవే. వాటిని పొదుపుగా వాడితేనే నీకు విలువ. నవ్వినా కన్నీళ్ళు వస్తాయి, ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయి. నవ్వించిన వారు 4 రోజులు గుర్తుంటే నిన్ను బాధ పెట్టిన వారు మాత్రం బ్రతుకంతా గుర్తుంటారు మిత్రమా. ఈ సొసైటీలో బ్రతకాలంటే వేటాడే సింహంలైనా ఉండాలి, లేదా పరిగెత్తే గుర్రంలైనా ఉండాలి, లేదంటే తొక్కేస్తారు మిత్రమా. విషయం తెలిసినవాడు పండితుడు, తెలుసుకున్న విషయాన్ని ఆచరణలో పెట్టినవాడు జ్ఞాని మిత్రమా. నీకు మంచి చేసేవాన్ని మరవకండి, మిమ్మల్ని ప్రేమించేవాన్ని ద్వేషించకండి, మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. నీకు ఇష్టం లేని వాళ్ళకి దూరంగా ఉండు, అంతేకాని చెడు చెయ్యాలనో
చెడు జరగాలనో ఆలోచించుకో. దానివల్ల నీ యొక్క టైం అనేది వృధా అవుతుంది. కొన్నిసార్లు నీ ఆనందాన్ని కూడా కోల్పోవలసి వస్తుంది మిత్రమా. చుట్టూ ఉన్న సమాజం ముద్ర నీ మీద పడితే నువ్వు బలహీనుడవని అర్థం. అదే నీ ముద్ర సమాజం మీద నువ్వు వేయగలిగితే నువ్వు బలవంతుడవని అర్థం మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. తెగిపోయేటప్పుడే దారం బలం తెలుస్తుంది, విడిపోయేటప్పుడే బంధం యొక్క విలువ తెలుస్తుంది మిత్రమా. కాదంటారా? మాటలైనా మనసైనా పూర్తిగా అర్థమవ్వాలంటే ఎదుటి మనిషి మీద నమ్మకం, అభిమానం ఉండాలి. కానీ నిర్లక్ష్యం, చులకన భావం అస్సలు ఉండకూడదు. తలదించుకున్న ప్రతి ఒక్కరూ తగ్గినట్టు కాదు మిత్రమా. తగ్గిన ప్రతి ఒక్కరూ చేతకాని వాళ్ళు కాదు. కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకి లొంగు తగ్గుతారు. తగ్గారు కదని తక్కువ చేసి చూడద్దు మిత్రమా. పరిస్థితులు ఎలా అయినా సరే మారవచ్చు మిత్రమా. నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచిస్తావో అప్పుడు నీ మనసే ఒక బలమైన ఆయుధంగా తయారవుతుంది. అప్పుడు నీ జీవితంలో మార్పు ప్రారంభమవుతుంది. ఈ సొసైటీలో అతి తేలికైన పని సలహాలు ఇవ్వడం. ఒకటి అడిగితే 1000 చెప్తారు. అన్నిటికంటే కష్టమైన సహాయం 1000 మందిని అడిగితే సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరు చేస్తారు మిత్రమా. కోపం అనేది మంచివారికి కలిగినా చెడ్డవారికి కలిగినా అది ఇతరులకు కూడా బాధ కలిగిస్తుంది. అగ్ని గంధపు చెక్కను కానీ మరొక కర్రను కానీ సమానంగా కాల్చినట్లే. కాదంటారా మిత్రమా? ఒంటరితనం అంటే ఎవ్వరూ లేకపోవడం కాదు, అందరూ ఉన్నా కానీ నిన్ను అర్థం చేసుకునేవారు లేకపోవడమే నిజమైన ఒంటరితనం అంటే. గుర్తుపెట్టుకో మిత్రమా, మనిషికి నాలుక ఒక్కటే, చెవులు మాత్రం 2. దీనర్థం తక్కువగా మాట్లాడి ఎక్కువగా వినమని అర్థం. ఎంత పెద్ద పర్వతాన్నైనా సరే ఈ చిన్ని కన్నుతోనే కదా చూడగలవు. అలాగే నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకుంటే ఎంత గొప్ప బృహత్ కార్యానైనా సరే సాధించగలవు మిత్రమా. ఒక వ్యక్తి ఎప్పుడైతే అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు. నీ జీవితం మధ్యలో వచ్చినా మధ్యలో పోయినా ఒక్క డబ్బు మాత్రమే మిత్రమా. నీ వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంత వరకు నీతోనే ఉంటారని గుర్తించుకో మిత్రమా. ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మిత్రమా, ఎప్పుడు కూడా జీవితం అంటేనే ఒక ఆట, జీవితం అంటేనే ఒక ప్రయాణం. దానిలో నువ్వు పోరాడి గెలవాలి. అప్పుడే నీ జీవితం అనేది ఇంకాస్త అందంగా, ఆకర్షణీయంగా, మరింత ఉత్సాహభరితంగా ఉంటుంది మిత్రమా. విడిచిపెట్టాల్సినటువంటి 5 లక్షణాలు: 1. అందరినీ సంతృప్తిపరచాలని అనుకోవడం. 2. అనవసరంగా ఎక్కువగా ఆలోచించడం. ఇక 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడ్డం. 5. గతంలో జీవించడం మిత్రమా. ఈ 5 లక్షణాలు కనుక నువ్వు విడిచిపెడితే నీ జీవితం మరికొంచెం అందంగా, మరికొంచెం ఆనందంగా తయారవుతుంది. కాదంటారా మిత్రమా? ఒక మగాడు ఎంత సంపాదించినా ఆడది చూపించే ప్రేమపైనే ఆధారపడి ఉంటుంది వారి సంతోషం. అవునా మిత్రమా? ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.